నమస్తే అండి. ఈరోజు నేను పక్కా కొలతలతోటి నిమ్మకాయ పచ్చడి చూపిస్తాను. చాలా సింపుల్గా, చాలా తొందరగా అయిపోయేలాగా ఉంటుంది నిమ్మకాయ పచ్చడి. టేస్ట్ అయితే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అందుకోసం నేను 1½ డజన్ నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ 1½ డజన్ నిమ్మకాయల్లో ఒక ½ డజన్ నిమ్మకాయలు పెద్దవి, మిగతా 1 డజన్ నిమ్మకాయలు అన్నీ చిన్నవి అనమాట. నేను ఇక్కడ నిమ్మకాయల్ని ఇలా నిలువుగా కట్ చేసుకుంటున్నాను. కావాలి అంటే మీరు ఇంకొక 4 పీసెస్గా మిడిల్లో కూడా కట్ చేసుకోవచ్చు. మిగతా నిమ్మకాయలన్నింటినీ ఇలానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగతా 6 నుంచి 7 నిమ్మకాయల వరకు ఉన్నాయి కదా, వాటన్నిటినీ రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ రసంని కూడా మనం పికిల్లో యాడ్ చేసుకుంటాము. తడి లేకుండా చూసుకొని ఒక గిన్నెలోకి ముక్కల్ని తీసుకుంటున్నాను. 1 డజన్ నిమ్మకాయలు 3 గ్లాసుల ముక్కలైనాయి అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న రసం కూడా యాడ్ చేసుకుందాము. రసం కూడా చాలా ఎక్కువగానే వచ్చింది. ఈ రసంని కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే నిమ్మకాయలు కొలుచుకున్నామో అదే గ్లాస్తో ½ వరకు సాల్ట్, నేను ఇక్కడ కల్లుప్పే వేస్తున్నాను డైరెక్ట్గా. ½ గ్లాసు కారం యాడ్ చేసేసుకుంటున్నాను. నిమ్మకాయ పచ్చడిలోకి కల్లుప్పు యాడ్ చేసుకున్నా ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే త్వరగానే కల్లుప్పు అంతా కరిగిపోతుంది. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తానికి ఉప్పు కారం పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టాయి. మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొన్ని అంటే జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను నేను మెంతులు, అంతకంటే ఎక్కువ వేస్తే చేదు వస్తుంది అనమాట. కొన్ని మెంతులు వేసుకొని ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి కోసం మనం పోపు పెట్టుకుంటున్నాము. పోపులో ఆయిల్, అలానే ఓన్లీ ఆవాలు, ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకొని పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నిమ్మకాయ పచ్చడిలో ముందుగా దంచి పెట్టుకున్న మెంతి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చల్లారిన పోపును కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ పచ్చడిని వేరే విధంగా కూడా పెట్టుకోవచ్చు. మీకు కావాలి అంటే అలా కూడా పెట్టి చూపిస్తాను. ఇంకొక విధంగా అయితే అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది మనం రైస్లో కూడా తినచ్చు, పెరుగన్నంలో తినచ్చు, వేడివేడి అన్నంలో అయితే వేసుకుని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా చూసుకొని ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకుంటున్నాను. ఇది ఒక 5 నుంచి 10 రోజుల వరకు మనకి నిమ్మకాయ ముక్కలు అనేవి మెత్తబడతాయి. అప్పుడు మనం తినడానికి వీలుగా ఉంటుంది. ఇలా నిమ్మకాయ పచ్చడి పెట్టుకున్న 2 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి ముక్కలన్నిటిని బాగా కలపాలన్నమాట. ఇలా మిక్స్ చేసుకుంటే కింద నుంచి పైకి బాగా ఉప్పు కారం అన్నీ సరిగా పడతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.